రాజకీయంగా పూనం కౌరు ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద చేస్తే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆమె కూడా నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్తోందండి. కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అలాంటి కంప్లైంట్ మా దగ్గరికి రాలేదు అన్నారు. అయితే అలాంటి కంప్లైంట్ అంటూ ఇస్తే ఆమె ఏ రోజు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది, ఆవిడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితేనే, దొరకకపోతే అందరూ దొరలేనండి. దొరికితేనే కదా దొరికితేనే దొంగలు కదా. పనిలో పనిగా వాళ్ళకు కూడా పెడదాం రేవు. మనకి ఎవరైతే మనకేంటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఆయనకేమో కొమ్ములు ఉన్నాయా? ఆయన చెయ్యడు అనేది ఎక్కడా లేదు. చెయ్యకపోతే సంతోషం, అబ్బా ఓ మనిషి ఉన్నాడబ్బా చెయ్యనోడు అంటే మనకి గర్వంగా ఉంటుంది. చేస్తే మటుకు వదలటానికి వీల్లేదు. కృష్ణకుమార్ గారు, అసలు నిజంగా టాలీవుడ్లో అలాంటి పరిస్థితులు ఇంకా ఈ సమాజంలో, ఆధునిక సమాజంలో కూడా ఉన్నాయా? ఏది కాస్టింగ్ కావచ్చు. ఆధునిక సమాజం పెరిగిందండి, ఇంకా పెరిగినాయా? ఎందుకంటే ఆడిషన్స్ దగ్గర మొదలవుతాయి. మీరు కొన్ని కంపెనీలు చూడండి, కొత్త సినీ నటులు కావాలను అని అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి నన్ను అడిగితే. ఓకే, ఇలాంటి కాస్టింగ్ కౌచ్ కోసమే వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. పెద్ద పెద్ద కంపెనీలు ఎవ్వరు ఇవ్వరండి. పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వాళ్ళే వెళ్తారు, అప్రోచ్ అయ్యి ఇస్తారు. వీళ్ళు ఇలా పెట్టేవాళ్ళు ఏంటంటే 3 నెలల తర్వాత ఆ కంపెనీ ఉండదు. ఓకే, ఇప్పుడు సినిమా ఆఫీసులు చాలా ఫాస్ట్గా మారుతాయి. కొంతమంది ఆఫీసులే స్టాండర్డ్గా ఉంటాయి, కొంతమందికి సొంత ఆఫీసులు ఉంటాయి. ఈ ఆఫీసులు తీసుకొని ఈ నటీనటులు కావాలి, ఈ అడ్రస్కి పంపండి అని, బయోడేటాలు పంపండి అంటారు. ఫైనాన్షియల్గా బ్యాడ్గా ఉన్నారు చూసుకుంటారు. అలాంటి వాళ్ళకి అలాంటి కేసెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. చర్యలు తీసుకున్నవి ఏమన్నా ఉన్నాయి విషయంలో? అలా కాదు. ఇప్పుడు మన దగ్గర ఈ 24 క్రాఫ్ట్స్లో జూనియర్ ఆర్టిస్టులు ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మనం ఇంటర్వ్యూలు తీసుకుని ఉన్నాం. అంటే ఎవరి మీద చెప్పారు అనేది లేదు. అది మనం చెప్పం, బయట చెప్పకూడదు. అయితే ఇలా చెప్పిన కేసులు ఉన్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వీటిని భరించలేక. అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ సమస్య అంతా ఒక రాజకీయ రంగు పులుముకోవట్లా, అసలు అనవసరంగా పోస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు పార్టీలో ఉన్నాడండి, ఏది జనసేన పార్టీలో ఉన్నాడు. వాళ్ళకి సినిమా లింకులు ఉన్నాయి కాబట్టి అతను ఒక పాట పాడాడు, ఒక డాన్స్ వేశాడు కాబట్టి జానీ మాస్టర్ తోటి ఆ కుటుంబానికి సంబంధించి ఎక్కువ సినిమాలు చేసున్నాడు కాబట్టి వాళ్ళతో సంబంధం ఉంది అని ఒక మాట. అలాగే నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ. ఆ ట్వీట్ వల్ల కానీ అనుకోవటమే కానీ దీనికి జనసేన పార్టీకి అసలు సంబంధం ఉందని ఎవరు పుచ్చుకుంటున్నారు? నేను వకాలతో పుచ్చుకోవట్లా. ఒక మనిషి గురించి ఆ పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదంటాను నేను. పార్టీని కరెక్ట్ కాదు. ఎందుకంటే జనసేన పార్టీ ఏమని చెప్తుందా, నీ ఇష్టం రా, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు చేసిరా, మేము రక్షిస్తామని చెప్తుందా? కొన్ని పార్టీలు చెప్తాయేమో. ఇప్పుడు మనం జత్వానీ కేసు చూసాం. జత్వానీ కేసు అది మాట్లాడబోతున్నా, అది కూడా మాట్లాడదామని. ఇప్పుడు జత్వానీ కేసు ఉంది. జత్వానీ కేసులో కావాలని చేశారు. ఎందుకు చేశారు కావాలని? వాళ్ళకి దీనిపైన వచ్చే కష్టం కంటే కూడా వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే ముల్లె బాగా పెద్దగా కనిపించింది. మరి సజ్జన్ జిందాల్ కోసం కదా చేసింది కేసు అంతా. జిందాల్ పెద్ద ప్యాకేజ్ ఇచ్చాడు వీళ్ళకి, ఉద్దీపన పథకం లాంటిది. ప్యాకేజ్ ఇచ్చేసరికి ఏదో వరద బాధితుల ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ ఇచ్చాడు. అది చూసుకుని వీళ్ళు ఇంకేముంది, అంత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మనం ఏ కష్టమైనా చేద్దామని చెప్పి పైగా పనిమంతులు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కలిసి చేసి ఐవారం చెప్పి కోతింగ్ చేశారు. అట్లా అగ్రిమెంట్ తప్పుడు అగ్రిమెంట్. అంటే నేను ఏదో జరిగిందని అంటారా ఆ వ్యవహారంలో? గట్టిగా జరిగిందండి, గట్టిగా దెబ్బ పడుతుంది. ఒక రకంగా ఏంటంటే ఏదైనా అండి, ప్రతిష్ట అయినా, పేరైనా, డబ్బులైనా, పదవైనా ఒక వర్షంలాగా రావాలండి జీవితాల్లోకి, వరదలాగా రాకూడదు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ బాధ్యత, అది పార్టీ బాధ్యత ఎందుకు తీసుకుంటుంది? తీసుకోవాలి కదా. మరి పవన్ కళ్యాణ్ దాంట్లో జనసేన బాధ్యత తీసుకున్నప్పుడు అదెందుకు తీసుకుంటుంది? అలా కాదు, నేనేమంటానంటే అది ఒక వ్యవస్థాగతంగా జరిగిన వ్యవహారం, కొంతమంది కలిసి కుట్రలాగా చేసిన వ్యవహారం. ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారం అట్లా కాదు కదా, అలా కాదు కదా. అసలు జానీ మాస్టర్ అనేవాడు ఒకడు ఈ అమ్మాయితోటి ఈ బాలికతోటి వ్యవహారం నడిపిన సమయంలో
అసలు జనసేన పార్టీకి ఇంత పలుకుబడే లేదు సమాజంలో, లేదు. అందుకని మనం అలా అన్నిటిని ఆపాదించకూడదండి. ఇక్కడంటే మనకి క్లియర్గా ఒక పోలీస్ స్టేషన్ వాడటము, ఒక ఐపీఎస్లు, ఆ స్టేషన్ బాధ్యులు, అలాగే ఒక మనిషిని, వాళ్ళ పార్టీ మనిషిని తీసుకొచ్చి ఒక రాంగ్ ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించటము, అసలు ఒక కసబ్ను పట్టుకుంటానికి వెళ్ళినట్లు వెళ్ళటము, ప్లేన్లో వెళ్ళటము, ఆమెనే కాకుండా ఆమె కుటుంబ సభ్యులను కూడా తీసుకురావటము, మోటో డిఫరెంట్గా ఉంది. అందుకోసం మనము ఈ మొత్తం కథ అంతా తాడేపల్లి ప్యాలెస్లో జరిగింది అనే దానికి ఆధారం ఉంది కాబట్టి. లేదు అంటే అండి, కుక్కల విద్యాసాగర్ ఎంత టోడన్నా కానివ్వండి, 5 లక్షల ఫోర్జరీ కోసం 3 ఐపీఎస్లు వచ్చేస్తారండి అతని కోసం? రారు. అక్కడే మనకు అర్థమైపోతుంది. కానీ జానీ మాస్టర్ విషయంలో మా పార్టీ మనిషి కాబట్టి, మా పార్టీలో ఎవ్వరూ తప్పు చేయరు అని పవన్ కళ్యాణ్ కనుక మాట్లాడితే అది చాలా తప్పు. అర్థమైంది కదండి. అలా మాట్లాడతాడని నేను అనుకోను. అలా మాట్లాడు పవన్ కళ్యాణ్. కాకపోతే జనసేన వరవడి కూడా ఎలా ఉంది అంటే, నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించినట్టుంది. ఓకే. ముందు రోజేమో అతన్ని పార్టీ బాధ్యతలకు దూరంగా పెట్టారు, తెల్లారొచ్చేమో ఆవిడ ఈ విధంగా మాట్లాడింది. అందుకని ఏంటంటే ఇదంతా కాస్త మేమేదో తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇవాళ నాగబాబు గారి ట్వీటు, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మనం చెప్పే స్టోరీ, ఎదురువాడు చెప్పే స్టోరీ అసలు వాస్తవం. నేనైతే ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తా. ఎందుకంటే ఎవరికాళ్ళు మాట్లాడతారు కదా, ఎవరికాళ్ళు తీర్పులు ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మీడియా ట్రయల్స్ చేసేస్తున్నారు కదా, అట్లా ఇవన్నీ కాదండి. అక్కడ తెలుగు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న మాట వాస్తవం అయినప్పుడు జానీ మాస్టర్ చేయలేదు అని కూడా మనం అనుకోవద్దు. ఇప్పుడు ఆధారాలు, ఇప్పుడు మన చట్టం ఎలా ఉంది, ఇండియన్ పీనల్ కోడ్, సాక్ష్యాధారాలే ఇంపార్టెంట్. ఆ సాక్ష్యాధారాలను అమ్మాయి ఇవ్వగలదా? ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాధారాలని కోర్టు నమ్ముతుందా? కోర్టు నమ్మి శిక్ష వేస్తుందా అనేది చూద్దాం మనం. కాకపోతే అతను చేయలేదు అని ఇంతమంది భుజాన వేసుకున్నారు కాబట్టి చేసే ఉంటాడని మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ సందట్లో నిజంగా అతను నిందితుడైతే అతను తప్పుకోవడానికి అవకాశం లేదు, అవకాశం ఉండకూడదు. అది మా ఉద్దేశం. అంటే మాట్లాడుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేస్తాను. చెప్పండి. అతను నిందితుడా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తానండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అలా ఉంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్తా చూడండి. ఒక రూఫ్ కింద ఇప్పుడు మన లైంగిక వేధింపుల, మహిళలపైన లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం ఉంది కదా, 2013లో వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక రూఫ్ కింద 15 మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడల్లా ఐసీసీ ఉండాలి అంటుంది. ఆఫీసులు అంటే ఓపెన్గానే ఉంటాయిగా, అంటే అందరూ కలిసి ఒక చోటే పనిచేస్తూ ఉంటారు కదా. అట్లాంటి చోటే లైంగిక వేధింపులు ఉంటాయి అని నమ్మబట్టే కదా చట్టం వచ్చింది. ఎన్నో కేసులు చూసి, ఎంతో మంది మాటలు విని, ఎన్నో పోరాటాల తర్వాత ఒక చట్టం వస్తాయి. అంటే చట్టాలు ఆషామాషిగా రావండి. మరి వచ్చినాయి అంటే ఆఫీసుల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనే కదా అర్థం. మరి ఆఫీసుల్లోనే ఇప్పుడు ఒక పద్ధతిగా BA చదువుకుని ఒక ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటున్నా, పెళ్ళైనా పిల్లలున్నా, వంచిన తల ఎత్తని ఒక మహిళకే వేధింపులు ఉన్నాయి అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండవు అని ఎలా అనుకుంటాం? ఓకే. పైగా అతని మీద ఇంతకుముందు 2-3 కేసులు కూడా ఉన్నాయి. అవును. ఆ కేసులు కూడా తెరదొడతారా?